పిలుస్తుంది. సమైక జీవన సౌందర్యానికి ఖరీదు కట్టే షరాబు లేడోయ్ అన్న శ్రీశ్రీ గారి వాక్యాన్ని మనసులో పెట్టుకొని రైతు శ్రమను గుర్తించి పంటల సాగులో అధునాతిక సాంకేతికతను అన్నదాతలకు చేరువ చేయాలని ప్రోత్సహిస్తున్నాం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తలపెట్టిన బృహత్తర కార్యక్రమమే పొలం పిలుస్తుంది. ప్రతి మంగళవారం బుధవారం 2 రోజులు వ్యవసాయం అనుబంధ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు పొలం బాట పడతారు. రైతులకు అధునాతిక వ్యవసాయ సాంకేతిక సమాచార పరిజ్ఞానాన్ని చేరువ చేయడం, వ్యవసాయ అనుబంధ శాఖల పథకాలపై అవగాహన కల్పించడం, క్షేత్ర సమస్యలు తక్షణ పరిష్కారం చూపడం, ఎక్కువ నికర ఆదాయం దిశగా రైతుల్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని ఖరీఫ్లో 4 నెలలు, రబీ కాలంలో 4 నెలలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి ఆధునిక సాంకేతిక సమాచార పరిజ్ఞానంతో పంటలు పండించడం అనగా వ్యవసాయంలో డ్రోన్లు మరియు వాటి ఉపయోగాలు, సాంకేతిక అప్లికేషన్స్, CLSN, PDSS, క్రాప్ లైఫ్ సిస్టమ్, పెస్ట్ డిసీజ్ సర్వేలెన్స్ సిస్టమ్, NPSS, నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ పై అవగాహన ఈ ప్రోగ్రాంలో కల్పిస్తున్నాం. అంతేకాకుండా వ్యవసాయ శాఖ ద్వారా రైతుల కోసం అమలు చేస్తున్నటువంటి GAP, పొలం బడి, భూసార పరీక్ష, రాయితీపై విత్తనాల సరఫరా, గ్రామ స్థాయిలో విత్తనోత్పత్తి, వ్యవసాయ యాంత్రీకరణ, ప్రకృతి వ్యవసాయం వంటి శాస్త్రీయ అంశాలపై ఈ చర్చిస్తున్నాం. క్షేత్రస్థాయి సందర్శనల సమయంలో పంటలకు సంబంధించినటువంటి సమస్యలను విశ్లేషించి శాస్త్రవేత్తల ద్వారా రైతులకు సాధ్యమైన పరిష్కారాలను అందించడంతో పాటు గ్రామ సభలో రైతు సమస్యలపై చర్చించి తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. సమస్యలు, ఫిర్యాదులను ఆయా శాఖల ద్వారా పరిష్కరించలేకుంటే వాటిని ఆయా శాఖల రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది. 2024-25 సంవత్సరంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం అమలు కోసం 11.31 కోట్లు RKVY పథకం నుంచి బడ్జెట్ కి కేటాయించడం జరిగింది. సమీకృత రైతు సమాచార కేంద్రం రైతులు నేరుగా తన సమస్యలను, సందేహాలను టోల్ ఫ్రీ నంబర్ 155251 ద్వారా ఫోన్ చేసి పరిష్కరించుకోవచ్చు. ఇప్పటి వరకు 9.52 లక్షల కాల్స్ ద్వారా వచ్చిన సందేహాల్ని నివృత్తి చేశాం. పాడి పంటలు స్టూడియో 2.8 లక్షల మంది సబ్స్క్రైబర్లతో పాడి పంటలు యూట్యూబ్ ఛానల్ని వివిధ పంటలు, సాగు పద్ధతులు, తెగుళ్లు నివారణపై శాస్త్రవేత్తలు సమయానుకూలంగా సలహాలతో కూడినటువంటి వీడియోలను రైతులకు పాడి పంటల స్టూడియో ద్వారా అందించడం జరుగుతుంది. పాడి పంటల మాసపత్రిక, ఈ మాసపత్రిక ద్వారా రైతులకి కాలానుగుణంగా వినూత్న సాగు పద్ధతులు, అధిక దిగుబడులు, మెలకువలు, పంటలు ఆశించు చీడ పీడలు, వాటి నివారణోపాయాలు శాస్త్రవేత్తలు మరియు అనుభవజ్ఞులైనటువంటి రైతులు తెలియజేస్తున్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా 54,738 సంధాదారులైనటువంటి రైతులకి ఈ మాసపత్రిక అందిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం ప్రస్తుతం వాతావరణంలో వస్తున్నటువంటి గణనీయమైనటువంటి మార్పులను నిలువరించడానికి ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గమని రైతులకు చైతన్యపరచడానికి రైతు సాధికార సంస్థ, వ్యవసాయ శాఖ సమన్వయంతో అడుగులేస్తుంది. ఏడాది పొడవునా రైతులు నిరంతరం నికరాదాయం పొందేందుకు ప్రకృతి వ్యవసాయం ఒక మేలైనటువంటి విధానం. అంతేకాక రసాయనిక ఎరువుల వాడకం వల్ల తగ్గిన భూసారాన్ని పునర్జీవింపజేసేందుకు సహజ ఎరువుల వాడకంతో రైతులు నాణ్యమైన పంట దిగుబడి పొందాలనే ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయానికి మా ప్రభుత్వం చేయూతనిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలు ద్వారా రాష్ట్రంలో మహిళా స్వయం సహాయ సంఘాలు, వాటి సమాఖ్యలు ఉత్తమ ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబించేలాగా రాష్ట్రంలో రైతులకి శిక్షణ ఇస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్నటువంటి వ్యవసాయ పర్యావరణ విధానాల కంటే మిన్నగా
ఏపీసీఎన్ఎఫ్లో వినూత్న సాగు పద్ధతులు అనగా పిఎండిఎస్ ఫ్రీ మాన్సూన్స్ డ్రై సోయింగ్ వర్షాధార పంటల్లో కూడా ఏడాదికి 3 పంటలు పండించడం. ఏ గ్రేడ్ మోడల్ ప్రధాన పంటల్లో పలు రకాల వైవిధ్యమైన పంటలతో 3 సీజన్లలోనూ పంటలు పండించే విధానం. ఏటీఎం మోడల్ సన్న చిన్నకారు రైతులకి భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఆదాయాలు సమకూర్చే 20 సెంట్ల విధానం. డాక్టర్ పిఎం మోడల్ ఈరోజు సాగుకి యోగ్యము కాని నిస్సారవంతమైనటువంటి బీడు భూముల్ని సాగులోకి తీసుకురాగల పద్ధతిని మార్చి 2020 నాటికి మన రాష్ట్రంలో 650 మండలాల్లో 4116 గ్రామ పంచాయతీల్లో 7746 గ్రామైక్య సంఘాలలోని వీఓలు 2.3 లక్షల స్వయం సహాయక సంఘాలు 10.37 లక్షల వ్యవసాయ కుటుంబాలు 4.8 లక్షలు హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయ విధానాల్ని పాటిస్తున్నాం. ఉత్తమ ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబించుకున్న 8724 మంది అంటే 60% మంది మహిళలు ఛాంపియన్ రైతులుగా క్షేత్రస్థాయిలో శిక్షసులుగా ఉన్నారు. భూమి లేని నిరుపేద కుటుంబాలకు 3.52 లక్షల ప్రకృతి వ్యవసాయం పెరడు తోటలు పెంచుతున్నారు. 32,000 మంది సర్టిఫైడ్ ప్రకృతి వ్యవసాయ రైతులు ఉన్నారు. ప్రకృతి వ్యవసాయ గ్రామాల్లో 1903 బయో ఇన్పుట్ షాపులు ఉన్నాయి. గ్రామ సంఘాలు వివోల సహకారంతో ఏర్పాటయ్యాయి. 2024-25లో ఏపీసీఎన్ఎఫ్లో 13 లక్షల మంది రైతులతో 6.64 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయ విధానాల్ని నిరుపేద రైతు కూలీ కుటుంబాలచే 5 లక్షల పెరటి తోటల పెంపకం లక్ష్యంగా పెంచుతున్నాం. 2024-25 సంవత్సరానికి ప్రకృతి వ్యవసాయం కార్యక్రమాల అమలు కోసం 422.96 కోట్లు ప్రతిపాదించాం. వ్యవసాయంలో సాంకేతికత అగ్రి డీప్ టెక్ వ్యవసాయ ఉత్పాదకాలను సమర్థవంతంగా వినియోగిస్తూ వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా సాగును మార్చుకుంటూ తక్కువ పెట్టుబడితో మేలైనటువంటి దిగుబడులు సాధిస్తూ రైతులకు వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడానికి వ్యవసాయంలో స్మార్ట్ అగ్రికల్చరల్ మరియు ప్రెసిషన్ అగ్రికల్చరల్ విధానం తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగు కార్యాచరణ తీసుకొస్తుంది. దీనిలో భాగంగా వివిధ వినూత్న ఉపగ్రహ డేటా వాతావరణ సమాచారం మరియు పంట స్థాయి ఫీల్డ్ ఇమేజెస్ ద్వారా పంటల ఆరోగ్యం మరియు తడి మట్టడం చీడపీడల గురించి తక్షణ సూచనలు అందించడం. యూనిఫైడ్ కల్టివేటర్ డేటాబేస్ ప్రతి రైతు యొక్క వ్యక్తిగత కుటుంబం బ్యాంకింగ్ మరియు వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని కలిగి ఉంచుతూ ప్రభుత్వ పథకాలతో సులభతరంగా అనుసంధానం చేయడం పర్యవేక్షణకు మెరుగుపరచడం జరుగుతుంది. ఉన్నత పర్యవేక్షణ మరియు పంటల ప్రణాళిక ద్వారా ప్రభుత్వం మరియు వ్యవసాయ బోర్డులకు పంటల ఆరోగ్యం, వ్యవసాయ వ్యాపారులు, శాస్త్రవేత్తలకు వ్యవసాయ ఉత్పత్తిని మరియు ఆదాయాన్ని మెరుగుపరచడానికి తగు చర్యలు తీసుకోవడానికి సహాయపడుతుంది. డిజిటల్ వ్యవసాయం రైతులకు అధునాతన సాంకేతిక సేవలు అందించడానికి వ్యవసాయ శాఖ డిజిటలైజేషన్కి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ పంట సాగు చేసిన ప్రతి వాస్తవ సాగుదారుని వివరాలు ఈ పంటలో నమోదవుతాయి. దీనివల్ల అర్హత కలిగే ప్రతి రైతుకి పంటల బీమా, పంటల మద్దతు ధర, సంక్షేమ పథకాలు లబ్ధి వర్తిస్తుంది. ఏపీ అగ్రిసెనెట్ వెబ్సైట్ ద్వారా వ్యవసాయ శాఖకు సంబంధించి సమగ్ర సమాచారం రైతులకు అందుబాటులో ఉంచబడుతుంది. డీక్రిస్ యాప్ ద్వారా రాష్ట్రంలో అర్హత గల ప్రతి రైతును ఆధార్తో అనుసంధానించి బయోమెట్రిక్ విధానంతో రాయితీ విత్తనాలు పంపిణీ జరుగుతుంది. రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు వారి గ్రామంలోనే వ్యవసాయ అనుబంధ సేవలు సమర్థవంతంగా అందేటట్లు సిబ్బందికి పనితీరు పర్యవేక్షించడానికి
పిఎంఏ యాప్ ద్వారా రూపొందించడం అయింది. సిఎల్ఎస్ పిడిఎస్ఎస్ యాప్ పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా రైతు పొలాల్లో గమనించినటువంటి పురుగులు, తెగుళ్లు, ఉధృతి మరియు పోషకాల లోపాలను అంచనా వేసి నివారణ చర్యలను రైతులకు ఈ యాప్ ద్వారా చేరవేస్తుంది. దీనికి కృత్రిమ మేధస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మెషిన్ లెర్నింగ్ ప్రక్రియలో వ్యవసాయ శాఖ, ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ శాస్త్రవేత్తలతో నివారణ చర్యలకు రైతులకు తెలపబడుతుంది. అగ్రి సలహాల పోర్టల్, దీని ద్వారా రైతులు పండించిన పంట యొక్క చీడపీడల గురించి, వాతావరణంలోని మార్పులకు అనుగుణంగా రైతులు తీసుకోవలసిన చర్యలను వారి సెల్ ఫోన్లకి సందేశం రూపంలో పంపబడుతున్నాయి. ఈ పోర్టల్ ద్వారా 45 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఇన్సిజెట్ యాప్ ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు నాణ్యత నియంత్రణకు, నమూనా సేకరణతో పారదర్శకతను మరియు వాటి పరీక్షలపై పర్యవేక్షణ తీసుకుంటున్నాం. అర్హులైన రైతులు వారి అవసరాలకు తగ్గట్టుగా వివిధ వ్యవసాయ కార్యక్రమాలు, పథకాల ద్వారా సేవలను అందించడానికి వీలుగా ప్రతి రైతుకు ఒక విశిష్ట గుర్తింపు నెంబర్ ఇస్తూ ఫార్మర్స్ రిజిస్ట్రీ ఏర్పాటుకు తగు చర్యలు తీసుకుంటున్నాం. దీనికోసం అగ్రి స్టాక్ పథకం కింద డిజిటలైజ్డ్ ల్యాండ్ రికార్డులను మరియు రైతులకు విశిష్ట గుర్తింపబడినటువంటి సమగ్ర డేటాబేస్ వ్యవస్థను జియో రిఫరెన్స్ చేసి గ్రామ పట్టాల్లో రూపొందించడం వంటి డిజిటల్ సేవలను అందించబడుతున్నాయి. 2024-25 సంవత్సరానికి డిజిటల్ వ్యవసాయం కోసం 44.77 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. వ్యవసాయ యాంత్రీకరణ, ప్రతి రంగంలో స్మార్ట్ వర్క్ చేయడం అనివార్యం. అందుకే వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ ప్రాముఖ్యం మరియు అవసరం గుర్తించాం. కూలీల లభ్యత తగ్గడం, వ్యవసాయం పెరగడం వంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రభుత్వం మొదటి నుంచి యాంత్రీకరణకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటికే కస్టమ్స్ హైరింగ్ కేంద్రాలు ఆర్ఎస్కేల ద్వారా అనుసంధానం చేసి అద్దె ప్రాతిపదికన గ్రామంలోని రైతులకు వ్యవసాయ యంత్ర సేవలు అందిస్తూ ఉండగా, రైతుల కోరిక మేరకు 2024-25 సంవత్సరంలో 50% సబ్సిడీపై చిన్న సన్నకారు రైతులకు వ్యక్తిగత వ్యవసాయ యంత్రాలు మరియు పనిముట్లు అందించబోతున్నాం. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హై కాస్ట్ మిషనరీ కస్టమ్ హైరింగ్ సెంటర్లు నెలకొల్పి వీటి ద్వారా అద్దె ప్రాతిపదికన యంత్రాలు ఇవ్వడానికి ప్రతిపాదించాం. ఈ కార్యక్రమాల అమలు కొరకు 152.68 కోట్లు రాయితీ నిధులకి ప్రతిపాదించాం. వ్యవసాయంలో నవశకానికి నాంది కిసాన్ డ్రోన్లు. వ్యవసాయంలో అధునాతిక సాంకేతాన్ని, పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎప్పటికప్పుడు రైతులకు చేరువ చేయాలని, అందుకు అనుగుణంగా ఈ ఏడాది వ్యవసాయంలో డ్రోన్లు వినియోగం ప్రవేశపెడుతున్నాం. పురుగు మందులు, కలుపు మందులు పిచికారీ డ్రోన్లతో చేయడం వల్ల మందుల వినియోగం పరిణామం 25% తగ్గుతుంది. దీనివల్ల రైతులకు ఖర్చు తగ్గి నికర ఆదాయం పెరుగుతుంది. డ్రోన్ల సాయంతో పంటల సస్య రక్షణ, తక్కువ కాలంలో ఎక్కువ విస్తీర్ణ చేపట్టవచ్చు. విత్తనాలు, ఎరువులు వెదజల్లడానికి కూడా డ్రోన్లు ఉపయోగించవచ్చు. 3 సంవత్సరాల్లో రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో డ్రోన్ సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నాం. తొలి దశలో 2024-25 సంవత్సరంలో 87.50 కోట్లు విలువ గల డ్రోన్లతో కూడినటువంటి 875 యంత్ర సేవా కేంద్రాలను 40% రాయితీపై ఏర్పాటు చేస్తున్నాం. వీటి నిర్వహణ కోసం సిహెచ్సి రైతులు, గ్రామీణ యువతకు డ్రోన్ పైలట్ శిక్షణ అందిస్తున్నాం. దీనిలో గ్రామాల్లో యువతకి ఉపాధి కూడా లభిస్తుంది. రైతులకు డ్రోన్ పైలట్ శిక్షణను ప్రభుత్వ వ్యయంతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ధృవీకరించినటువంటి శిక్షణా సంస్థలైనటువంటి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు డ్రోగో డ్రోన్ సంస్థ ద్వారా అందిస్తున్నాం. 2024-25 సంవత్సరంలో బడ్జెట్లో డ్రోన్లు సాంకేతికత ప్రోత్సాహానికి 35 కోట్లు రాయితీతో నిధులు ప్రణాళిక చేశాం. 2024-25 సంవత్సరంలో బడ్జెట్లో వ్యవసాయ యాంత్రీకరణకు
187.68 కోట్లు ప్రతిపాదించాం.